board's report. It was discussed in section 134. Section 134. Okay. So ఈ సెషన్ని ఈ బోర్డ్స్ రిపోర్ట్ని 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఎలా అంటే అదర్ దాన్ 1% కంపెనీ అండ్ స్మాల్ కంపెనీ. లైక్ 1% కంపెనీకి స్మాల్ కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్టు సెపరేట్గా ఉంటుంది. అలాగే అదర్ దాన్ అంటే ఓపీసీ కాకుండా లైక్ అదర్ దాన్ ఓపీసీ అండ్ డార్మెంట్ కంపెనీ. Other than OPC and small company. వీళ్ళిద్దరి గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటాం. అంటే వీఆర్ టాకింగ్ అదర్ కంపెనీస్, ఓకేనా, విచ్ ఆర్ అదర్ దాన్ 1% కంపెనీ అండ్ స్మాల్ కంపెనీ. సార్ ఎందుకంటే 1% కంపెనీకి స్మాల్ కంపెనీకి ఇంత పెద్ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ అవసరం లేదు. చిన్న వాళ్ళకి కొన్ని మినిమం పర్టికులర్స్ చెప్తారు, దాన్నే అబ్రిచ్డ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ అంటారు. దట్ వీఆర్ గోయింగ్ టు సీ లేటర్. ఓకే. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్లో ఏముండాలి సార్? ఏముండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వెబ్ అడ్రస్, నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ఆఫ్ ది బోర్డ్, వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ఆఫ్ ది బోర్డ్ అంటే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి మినిమం సంవత్సరానికి ఇన్నిసార్లు మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పేసి మనకి కంపెనీస్ యాక్ట్లో రూల్స్ ఉంటాయి. ఓకేనా. సో మీరు ఐపీసీసీ లెవెల్ వరకు జనరల్ మీటింగ్స్ గురించి తెలుసుకుంటారు. బట్ అట్ సిఏ ఫైనల్ లెవెల్ యూఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది బోర్డ్ పవర్స్ ఏంటి, సెక్షన్ 179, 180, 181 ఇవన్నీ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గురించి చెప్తారు. సో అక్కడ ఏం చెప్తాడంటే సెక్షన్ 173 ఇవన్నీ వాటిల్లో కూడా బోర్డు మినిమం 4 times కలవాలమ్మా. మినిమం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మినిమం 4 మీటింగ్స్ కండక్ట్ చేయాలి. ఎన్ని మీటింగ్స్ కండక్ట్ చేయాలి? ఎన్ని మీటింగ్స్ కండక్ట్ చేయాలమ్మా? మినిమం 4 మీటింగ్స్ కండక్ట్ చేయాలి. సో అవి కండక్ట్ అయినాయా లేదా వాళ్ళకి తెలియాలి కాబట్టి షేర్ హోల్డర్స్కి అక్కడ చెప్తాడు నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ఆఫ్ ది బోర్డ్. ఓకే. అంటే కంపెనీ మెయిన్ డిస్కషన్స్ గురించి, కంపెనీకి సంబంధించిన రిలేటెడ్ డిస్కషన్స్ గురించి అట్లీస్ట్ దే షుడ్ మీట్ 4 times in an year. 4 times in a year. ఓకేనా. సో అది ఒకటి చెప్పాలి. తర్వాత ద డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ స్టేట్మెంట్ అనేది ఒకటి ఇవ్వాలి. డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ స్టేట్మెంట్ బోర్డ్ రిపోర్ట్లోనే దే షుడ్ మెన్షన్ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ స్టేట్మెంట్. అంటే ఏమీ లేదు, మనం స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ చదువుకున్నప్పుడు ఎస్ఏ 210 ప్రకారం రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అని చదువుకున్నాం. గుర్తుందా మీకు? ఎస్ఏ 210లో వాట్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మేనేజ్మెంట్ చదువుకున్నాం. గుర్తుందా? సార్ నో అగ్రీయింగ్ టు ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది ఆడిట్ ఎంగేజ్మెంట్ చదువుకున్నాం మనం ఎస్ఏ 210. ఆ 210లో ఆడిటర్ ఏం చేయాలి, మేనేజ్మెంట్ ఏం చేయాలి, ఇవన్నీ క్లియర్గా రాసుకుంటారు అగ్రిమెంట్ ఎంగేజ్మెంట్ లెటర్లో. ఐడియా వచ్చిందా? ఓకే. సో సేమ్ అక్కడ ఏదైతే మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో సేమ్ మ్యాక్సిమం కూడా ఇందులో అన్నీ ఉంటాయి. కాకపోతే కంపెనీ సర్చ్ కొన్ని ఎడిషనల్స్గా ఉంటాయి. ఓకేనా. సో లెట్ us see what are they. ఓకేనా. ఫస్ట్, వెదర్ ది అప్లికబుల్ అకౌంటింగ్ స్టాండర్డ్ has been followed in the preparation of financial statement. Okay. And in case of any material departures, proper explanation should be given. అంటే డైరెక్టర్స్ చెప్పాలన్నమాట, మేము ఫినాన్షియల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యే ఫినాన్షియల్స్ ప్రిపేర్ చేసాము. యాజ్ యూ నో దట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరి రెస్పాన్సిబిలిటీ అమ్మా? ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరి రెస్పాన్సిబిలిటీ? బోర్డ్ సార్. బోర్డ్. మామూలుగా మనకి అక్కడ స్టాండర్డ్ ఏం చెప్తాడంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్ అని చెప్తాడు. అంతేనా? ఎస్ సార్. మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్ కంపెనీకి ఎవరు ఉంటారు? మ్యాక్సిమం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే ఉంటారు. ఓకేనా. సో అదే పాయింట్ ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. ఏంటి, మేము అకౌంటింగ్ స్టాండర్డ్స్ బేస్ చేసుకుని ఫినాన్షియల్స్ ప్రిపేర్ చేసాము. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డీవియేషన్ వస్తే ఏం చెప్పాలని చెప్పాను మీకు? డీవియేషన్ వచ్చినప్పుడు ఏం చూపించాలని చెప్పాను? డీవియేషన్ వచ్చినప్పుడు ఏం చెప్పాలమ్మా? ఏం డిస్క్లోజ్ చేయాలి?
Reason. Reason for deviation. Effect. First of all, what is the deviation? Second, what is the reasons for such deviation? And next, Effect of deviation. the effect Effect of of such. deviation. Okay, అవన్నీ కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్, whether the director has selected such accounting policies, అండర్లైన్ ది వర్డ్. ఇక్కడ అంటే పైన పాయింట్ లో అకౌంటింగ్ స్టాండర్డ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ పాయింట్ లో అకౌంటింగ్ పాలసీస్ గురించి మాట్లాడతారు. వెదర్ ద డైరెక్టర్స్ హ్యావ్ సెలెక్టెడ్ సచ్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ అప్లైడ్ కన్సిస్టెంట్లీ అండ్ మేడ్ జడ్జిమెంట్స్ అండ్ ఎస్టిమేట్స్ that are reasonable and prudent so as to give a true and fair view of the financial statements of the company. Selection of accounting policies, ever responsibility amma. Selection of accounting policies, like ఇప్పుడు depreciation accounting policies అంటే తెలుసు కదమ్మా. Yes, sir. Depreciation రిటర్న్ ఆన్ వాల్యూ ఉంది, SLM మెథడ్ ఉంది. ఓకేనా, ఏది ఫాలో అవ్వాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఆడిటరా డిసైడ్ చేసేది? ఎవరు డిసైడ్ చేస్తారు? Director. మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది. కారణం. సో అటువంటి అకౌంటింగ్ పాలసీస్ ఏది ఫాలో అవ్వాలో మీరు సెలెక్ట్ చేసుకున్నారా? సెలెక్ట్ చేసుకున్న అకౌంటింగ్ పాలసీని కన్సిస్టెంట్గా అప్లై చేశారా లేదా? ఓకేనా, అంటే లాస్ట్ ఇయర్ WDV ఫాలో అయ్యారు. సో మీకు తెలుసు అకౌంటింగ్ అజంప్షన్స్లో ఫస్ట్ అజంప్షన్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఫాలో అవ్వాలి. గుర్తుందమ్మా, కన్సిస్టెన్సీ అనేది ఫాలో అవ్వాలి ఫైనాన్షియల్ ప్రిపరేషన్లో. సో అలా ఈ ఇయర్ కూడా రిటర్న్ ఆన్ వాల్యూవే ఫాలో అయ్యారా? నెక్స్ట్ ఇయర్ కూడా రిటర్న్ ఆన్ వాల్యూవే ఫాలో అయ్యారా? ఓకేనా, ఇలాగా కన్సిస్టెంట్గా ఫాలో అవుతున్నారు లేదనేది మెన్షన్ చేయాలి. అలాగే మనకి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎస్టిమేట్స్ చేస్తాం. ఎటువంటి ఎస్టిమేట్స్ చేస్తాం చెప్పండి? వాట్ ఆర్ ది, గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎస్టిమేషన్ దట్ ఆర్ మేడ్ ఇన్ ది ఫినాన్షియల్స్. చెప్పండి అమ్మా. Provisions. ఏమేంటవి? Provisions. ప్రావిజన్స్. ఏమేమి ప్రొవిజన్స్ చేస్తాం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో? Bad debts provisions. బ్యాడ్ డెట్ ప్రొవిజన్స్. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ క్రెడిటార్స్. ఓకేనా, అలాగే మనకి ఏదైనా కాంటింజెన్సీ ఏమైనా ఉంటే ఫ్యూచర్లో దానికి సంబంధించిన ప్రొవిజన్. ఓకేనా, కంపెనీకి ఏమైనా లాస్ వస్తుంటే ఆ ప్రొవిజన్, ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకుని పెట్టుకుంటాం. ఓకేనా, సో వీళ్ళు ఏం చేయాలంటే ప్రొవిజన్స్ క్రియేట్ చేశారని చెప్పాలి, అలాగే క్రియేట్ చేసిన ప్రొవిజన్స్ రీజనబులే అని చెప్పాలి. ఓకేనా, సో రీజనబుల్గానే ఉన్నాయి అని చెప్పి, ఓకేనా, సో రీజనబుల్గానే ఉన్నాయని చెప్పాలి. అలాగే ఆ ఎస్టిమేట్స్ ఎలా ఉండాలంట? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ వచ్చేలాగా ఎస్టిమేట్ చేయాలంట. దట్ మీన్స్ ఎస్టిమేట్స్ చేసేటప్పుడు చాలా మ్యాక్సిమం టు ద పాసిబుల్ ఎక్స్టెంట్ వాళ్ళు అక్యురేట్గా మెయింటైన్ చేయమని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ విచ్ టాక్స్ అబౌట్ ది అకౌంటింగ్ పాలసీస్. Now coming to the third point, whether the directors had taken proper and sufficient care for the maintenance of adequate accounting records, for the safeguarding of the assets, for preventing and detecting fraud and other irregularities. Okay, అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి ప్రాపర్ కేర్ తీసుకున్నారా లేదా? అలాగే కంపెనీ యొక్క అసెట్స్ని సేఫ్ గార్డ్ చేయడానికి, లైక్ అసెట్స్ సేఫ్ గార్డింగ్ అంటే లైక్ ఫిజికల్ అసెట్స్ ఏమైనా ఉన్నాయనుకున్నాం, లేదా కంపెనీ ఒక సైట్ ఉంది, కంపెనీకి సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి, కంపెనీకి సంబంధించిన ప్లాంట్ అండ్ మిషనరీ ఉంది. ఓకేనా, ప్రాపర్గా ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నారా లేదా? దాన్ని సేఫ్ గార్డింగ్ ఆఫ్ అసెట్స్ అంటారు. ఓకేనా, సో అలాంటివి చేశారా లేదా? రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఫిజికల్ అసెట్స్ని చెక్ చేయడం జరిగిందా లేదా? నెక్స్ట్ ఫ్రాడ్ అండ్ ఇర్రెగ్యులారిటీస్ ఏమీ జరగకుండా కేర్ తీసుకుంటున్నారా లేదా అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేయాలి. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ది థర్డ్ పాయింట్. మ్యాక్సిమం అన్నీ కూడా మీకు SA 210లో మనం చదువుకున్న మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ వాటి నుంచే వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, వెదర్ ద డైరెక్టర్స్ హ్యావ్ ప్రిపేర్డ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆన్ గోయింగ్ కన్సర్న్ బేసిస్. SA
ఎంతమ్మా ఎస్ఏ 570యా? గోయింగ్ కన్సర్న్ స్టాండర్డ్ నెంబర్ ఎంతమ్మా? గోయింగ్ కన్సర్న్ స్టాండర్డ్ నెంబర్ ఎంత? సరే, వెదర్ ది డైరెక్టర్స్ హ్యాడ్ ప్రిపేర్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆన్ ఏ గోయింగ్ కన్సర్న్ ఆర్ నాట్. అంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ని అజ్యూమ్ చేసుకున్నారా లేదా, లేదంటే అదర్ బేసిస్ మీద ఏమైనా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశారా? నెక్స్ట్ పాయింట్ ఈ, వెదర్ ద డైరెక్టర్స్ హ్యాడ్ laid down internal financial controls. Underline the word internal financial controls. Internal financial controls. Internal financial controls to be followed by the company, and whether such internal financial controls are adequate and were operating effectively if the company is a listed company. జనరల్గా మనకి ఇది మనం కారో చెప్పుకున్నప్పుడు మనకు వస్తుంది. కారో చెప్పుకున్నప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ క్లాస్ 13 ఆర్ క్లాస్ 12లోనూ మనకి ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ అనేది ఒక పాయింట్ వస్తుంది. సో అక్కడ ఏంటంటే మనం ఇంటర్నల్గా ఫైనాన్షియల్గా కొన్ని ఫైనాన్షియల్ రికార్డింగ్లో కానీ, ఓకేనా, లేదంటే సేఫ్ గార్డింగ్ ఆఫ్ అసెట్స్లో కానీ, ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్ ఆర్ ఎర్రర్స్లో కానీ మనం కొన్ని కంట్రోల్స్ మెయింటైన్ చేయాలి. వాటిని ఇంటర్నల్ కంట్రోల్స్ అంటారు. ఇంటర్నల్ కంట్రోల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఫినాన్షియల్ రిపోర్టింగ్, ఓకేనా. సో అటువంటి కంట్రోల్స్ని ఎస్టాబ్లిష్ చేసామా లేదా, లైక్ డైరెక్టర్స్ ఆ ఫినాన్షియల్ కంట్రోల్స్ని ఎస్టాబ్లిష్ చేశారా లేదా, చేసిన దాన్ని కంపెనీ సరిగ్గా ఫాలో అయిందా లేదా, అక్కడ అసలు ఆ కంపెనీలో ఫినాన్షియల్ కంట్రోల్స్ ఉన్నాయా లేదా అని మెన్షన్ చేయాలి అని చెప్తున్నాడు, ఓకేనా. సో ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ మీన్స్ ద ఇంటర్నల్ కంట్రోల్స్ దట్ వేర్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ రిపోర్టింగ్. కంపెనీలో చాలా ఇంటర్నల్ కంట్రోల్స్ ఉంటాయి, అందులో ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన ఇంటర్నల్ కంట్రోల్స్ గురించి మెన్షన్ చేస్తే సరిపోతుంది. అదర్ ఇంటర్నల్ కంట్రోల్స్ గురించి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. లెటెస్ట్ ఎగ్జాంపుల్, టాలీ డేటాకి పాస్వర్డ్ మెయింటైన్ చేయాలి, అది ఇంటర్నల్ కంట్రోల్ విత్ రెస్పెక్ట్ టు ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఓకేనా. ఎంప్లాయీస్ వచ్చేటప్పుడు వాళ్ళకి అటెండెన్స్కి ఎలక్ట్రానిక్ డేటా మెయింటైన్ చేయాలి, అంటే ఎంప్లాయీస్ అటెండెన్స్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, అది కూడా ఒక ఇంటర్నల్ కంట్రోలే, కానీ ఇట్ వాజ్ నాట్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ కంట్రోల్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఓకేనా. సో దీని ప్రకారం వాళ్ళు ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ చేయాలి, ఇంటర్నల్ కంట్రోల్ దట్ వర్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అయితే మాత్రమే వాటి గురించి ఇక్కడ చెప్పాలి, ఎటువంటి ఇంటర్నల్ కంట్రోల్స్ ఉన్నాయి ఏంటి. నెక్స్ట్ పాయింట్, వెదర్ ద డైరెక్టర్స్ హ్యాడ్ రివైజ్డ్ proper system to ensure compliance with the provisions of all applicable laws and other regulatories. SA applicability of laws and regulations, ఓకేనా. ఏ స్టాండర్డ్ అమ్మా చెప్పండి, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ లో ఏ స్టాండర్డ్ లోకి వస్తుంది? స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ లో ఏ స్టాండర్డ్ లోకి వస్తుంది అప్లికబిలిటీ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్? అప్లికబిలిటీ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఏ స్టాండర్డ్ లోకి వస్తుంది? SA 250. SA 250. SA means నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ. ఈ నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ ఏం చేస్తుందంటే ఇది ఒక కమిటీ అనమాట, లైక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. నిన్న మనం చెప్పుకున్న సిఎస్ఆర్ కమిటీ ఎలా అయితే ఉందో, కొంతమంది డైరెక్టర్స్ సిఎస్ఆర్ కమిటీని ఎలా అయితే ఏర్పాటు చేస్తారో, అలాగే నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ అని కూడా ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ యొక్క డ్యూటీస్ ఏముంటాయంటే డైరెక్టర్స్ని అపాయింట్ చేయడం, వాళ్ళకి ఎంత జీతం ఇవ్వాలో రెమ్యూనరేషన్ డిసైడ్ చేయడం, వాళ్ళకి కావాల్సిన క్రైటీరియా, ఇవన్నీ కూడా సెట్ చేస్తుంటారు. లైక్ నథింగ్ బట్ ఒక కంపెనీలో హెచ్ఆర్ ఉంటే ఏ వర్క్ చేస్తాడో, నామినేషన్ రెమ్యూనరేషన్ కమిటీ కూడా ఒక హెచ్ఆర్ వర్క్ చేస్తారు. అంటే డైరెక్టర్స్ని అపాయింట్ చేయడం, డైరెక్టర్స్ని రిమూవ్ చేయడం, ఓకేనా, వాళ్ళకి క్రైటీరియా పెట్టడం,
ఏ టైప్ ఆఫ్ డైరెక్టర్ కావాలి ఇవన్నీ డిసైడ్ చేయడం ఈ వర్క్ అంతా నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ చేస్తారు. ఓకేనా, వాళ్ళ పాలసీ ఏంటనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా, డైరెక్టర్స్ అపాయింట్మెంట్ ఇంక్లూడింగ్ ది ఇండిపెండెన్స్ డైరెక్టర్స్ అండ్ డిటర్మైనింగ్ దేర్ క్వాలిఫికేషన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సెక్షన్ 178 ప్రకారం ఎన్ఆర్సీ ఉంటుంది. ఆ ఎన్ఆర్సీ యొక్క పాలసీ అనేది మనం డిస్కస్ చేయాలి. ఒకవేళ కంపెనీకి ఏమన్నా వెబ్సైట్ ఉంటే, ఓకేనా, కంపెనీకి ఏమన్నా వెబ్సైట్ ఉంటే ఆ పాలసీ అనేది బోర్డు రిపోర్ట్లో చెప్పకుండా డైరెక్ట్గా కంపెనీ వెబ్సైట్లో పెట్టేయచ్చు. కంపెనీ వెబ్సైట్లో పెట్టేయచ్చు. మరి బోర్డు రిపోర్ట్లో ఏం చెప్పాలి సార్? బోర్డు రిపోర్ట్లో జస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ అలాగే పాలసీ కంపెనీ వెబ్సైట్లో ఉంది కదా, సో నో నీడ్ టు డిస్కస్ మోర్ అబౌట్ దట్. సో ఆల్రెడీ కంపెనీ వెబ్సైట్లో ఉంది కాబట్టి దానికి ఒక రిఫరెన్స్ ఇచ్చేసి, ఓకేనా, ఆ వెబ్ అడ్రస్ ఇచ్చేసి, ఆ వెబ్ అడ్రస్ బోర్డు రిపోర్ట్లో పెట్టేసి దాని గురించి ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్ ఏమైనా ఉంటే, సేలియంట్ ఫ్యూచర్ ఏమైనా ఉంటే దాన్ని బ్రీఫ్గా చెప్తే సరిపోతుంది. సో దట్స్ ఇట్ అబౌట్, అంటే నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ గురించి కూడా చెప్పేశారు. నెక్స్ట్, explanations or comments by the board on every qualification, a reservation or adverse remark or disclaimer made by the auditor in his report. అంటే ఆల్రెడీ ఆడిటర్ రిపోర్ట్ ఇచ్చేస్తారు కదా, అప్పటికి మనకి ఆడిటర్ రిపోర్ట్లో కొన్ని క్వాలిఫికేషన్స్ చేస్తుంటాడు. క్వాలిఫికేషన్స్ ఇన్ ద సెన్స్ ఆడిట్ రిపోర్ట్లో మేనేజ్మెంట్ చేసిన కొన్ని మిస్టేక్స్ని ఆడిట్ రిపోర్ట్లో మెన్షన్ చేస్తుంటారు. మరి ఆ మిస్టేక్స్ ఎందుకు చేశారు? ఇప్పుడు కంపెనీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలిగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఆ ఎక్స్ప్లెనేషన్ మనం ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్లో ఎక్స్ప్లెనేషన్ కింద ఇవ్వచ్చు. ఓకేనా, అలాగే కంపెనీ ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది. అలాగే సెక్రటేరియల్ ఆడిటర్ కూడా సెక్రటేరియల్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తారు. కంపెనీ సెక్రటేరియల్ ఆడిట్ చేసి సెక్రటేరియల్ ఆడిట్ రిపోర్ట్ అనేది ఇస్తారు. సెక్రటేరియల్ ఆడిట్ రిపోర్ట్ని కంపెనీ సెక్రటరీ ఇస్తారు. ఆ కంపెనీ సెక్రటరీ చేసిన క్వాలిఫికేషన్స్ మీద కూడా వీళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి. కంపెనీ సెక్రటరీస్ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ మీద కూడా వీళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి. సో బోత్ కంపెనీ ఆడిటర్ ఇచ్చిన క్వాలిఫికేషన్స్కి ఎక్స్ప్లెనేషన్స్, అలాగే కంపెనీ సెక్రటరీ ఇచ్చిన సెక్రటేరియల్ ఆడిట్ రిపోర్ట్కి ఎక్స్ప్లెనేషన్స్ కూడా యాడ్ చేయాలి ఇన్ ది బోర్డ్ రిపోర్ట్. నెక్స్ట్, పర్టికులర్స్ ఆఫ్ లోన్స్, గ్యారంటీస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అండర్ సెక్షన్ 186. సెక్షన్ 185 మొత్తం ఫైనల్లో సిఏ ఫైనల్లో 179, 180, 181, 182. 182 దేనికి సంబంధించామో నేను చెప్పుకున్నా, మనకు గుర్తుందా? సెక్షన్ 182 విన్నారా ఎప్పుడైనా? సెక్షన్ 182 ఏంటమ్మా చెప్పండి. నిన్న మనం చెప్పుకున్నాం సెక్షన్ 182 గురించి. కాంట్రిబ్యూషన్ టు పొలిటికల్ పార్టీ అండర్ సెక్షన్ 182 ఎప్పుడైనా విన్నారా ఈ పదం? ఎక్కడ? అది కాంట్రిబ్యూషన్ వాళ్ళకి అవ్వకూడదు. అలాగా 182 తర్వాత 183, 184 ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ సెక్షన్ సిఏ ఫైనల్లో ఉంటాయి ఇవన్నీ కూడా. సో సెక్షన్ 186లో లోన్స్, గ్యారంటీస్, ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి అక్కడ ఒక సెక్షన్ ఉంటుంది. అంటే కంపెనీ ఏ టైప్ ఆఫ్ లోన్స్ తీసుకోవచ్చు, ఎవరికైనా గ్యారంటీ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇన్వెస్ట్మెంట్స్ ఏ టైప్లో చేయాలి, ఇవన్నీ కూడా సెక్షన్ 186లో ఉంటాయి. ఓకేనా, సో వాటికి సంబంధించిన డీటెయిల్స్. అలాగే పర్టికులర్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఆర్ అరేంజ్మెంట్స్ విత్ రిలేటెడ్ పార్టీస్ అండర్ సెక్షన్ 188. రిలేటెడ్ పార్టీస్తో చేసిన కాంట్రాక్ట్స్ అంట. ఎందుకని రిలేటెడ్ పార్టీస్తో చేసిన కాంట్రాక్ట్స్ అడిగాడు మీరు చెప్పండి? రిలేటెడ్ పార్టీస్తో మనకి ఏదైనా కాంట్రాక్ట్స్ ఉంటాయి, కంపెనీకి సంబంధించిన రిలేటెడ్ పార్టీస్తో మనకి ఏమైనా కాంట్రాక్ట్స్ ఉంటే ఆ కాంట్రాక్ట్స్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయమన్నాడు ఫామ్ నెంబర్ AOC 2లో. ఓకేనా, సో ఎందుకని ఈ ఒక్క పాయింట్ని అడిగాడు? అన్ని కాంట్రాక్ట్స్ గురించి అడగొచ్చుగా, రిలేటెడ్ పార్టీతో ఉన్న కాంట్రాక్ట్ని ఎందుకు అడిగాడు? చెప్పండి అమ్మా. అన్ని కాంట్రాక్ట్స్ గురించి అడగొచ్చుగా. ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా సార్ రిలేటెడ్ పార్టీస్. ఎస్, వెరీ గుడ్. రిలేటెడ్ పార్టీస్ అనేసరికి ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి
సో ఆ కంపెనీకి సంబంధించిన రిలేటెడ్ పార్టీ ఎవరనేది మనకు ముందే తెలియాలి కదా. అందుకని తెలియడం కోసమైనా సరే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్లో సో పర్సన్ మాకు రిలేటెడ్ పార్టీ అని చెప్తే ఆ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు వెరిఫై చేసుకుంటూ ఉంటారు. ఓకేనా. తర్వాత ఒకటి తర్వాత ది స్టేట్ ఆఫ్ కంపెనీస్ అఫైర్స్. కంపెనీకి సంబంధించిన ఇప్పుడు కంపెనీ ఎలా నడుస్తుంది, ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఇవన్నీ కూడా కంపెనీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అనమాట. అవి కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ది అమౌంట్ ఇఫ్ ఎనీ ప్రపోజల్ టు బి ట్రాన్స్ఫర్ టు ది రిజర్వ్స్. సో కంపెనీ రిజర్వ్స్కి ఏమైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? లైక్ వాళ్ళకి చాలా రిజర్వ్స్ ఉంటాయి మా కంపెనీ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్, జనరల్ రిజర్వ్, ఇంకా చాలా రిజర్వ్స్ ఉంటాయి చదువుకున్నాక మనం. సో ఆ అమౌంట్కి ఏమైనా ఆ రిజర్వ్స్కి ఏమైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ అమౌంట్ కూడా ముందే చెప్పాలి. అలాగే ద అమౌంట్ ఆఫ్ డివిడెండ్ ప్రపోజ్డ్ ఆర్ రికమెండెడ్ బై ది బోర్డు. డివిడెండ్ ప్రపోజ్డ్ డివిడెండ్ కానీ రికమెండెడ్ డివిడెండ్ కానీ ఏమైనా ఉంటే దాన్ని కూడా ముందే మెన్షన్ చేయాలి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్లో. నెక్స్ట్ సో దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ K. నెక్స్ట్ మెటీరియల్ చేంజెస్ అండ్ కమిట్మెంట్స్ ఇఫ్ ఎనీ affecting the financial position of the company which have been occurred between the end of financial year of the company to the date of board report. అంటే 31st March నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ ఇచ్చేంత వరకు కూడా మెటీరియల్ చేంజెస్ ఏమైనా జరిగినాయా? అర్థమైందమ్మా మీకు? నథింగ్ బట్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అనుకోవచ్చా? Yes, sir. సో 31st March క్లోజర్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ ఇచ్చేలోపు మెటీరియల్ ఆస్పెక్ట్స్ ఏమైనా జరిగితే, అంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమైనా జరిగితే, ఏదైనా గవర్నమెంట్ ఆర్డర్ రావడం కానీ, లేదంటే గవర్నమెంట్ నుంచి పెద్ద పెనాల్టీ పడడం కానీ, ఓకేనా, లేక పొటెన్షియల్ బయ్యర్ రావడం కానీ, సో ఇటువంటి ఏమైనా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమైనా వస్తే అవి కూడా వాళ్ళు మెన్షన్ చేయాలి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్లో. ఎందుకంటే అవి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో కనబడవు కదా, ఎస్ఆర్ను అట్లా ఇక్కడ మెన్షన్ చేయాలి. కొన్నిసార్లు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో కూడా కనబడతాయి, వాటిని కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ ఈ లాస్ట్ పాయింట్, ఇప్పుడు కొత్తగా వచ్చిన పాయింట్ ఏంటంటే ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, టెక్నాలజీ అబ్జార్ప్షన్, ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ అండ్ అవుట్ గోయింగ్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. అంటే వాళ్ళు బిజినెస్ ప్రాసెస్ చేసేటప్పుడు, కంపెనీ ప్రొడక్షన్ చేసేటప్పుడు కానీ ఎనర్జీని ఎలా సేవ్ చేస్తున్నారు, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఓకేనా, పవర్ కన్జంప్షన్ అవ్వచ్చు, ఓకేనా, లేదంటే ఏదన్నా ఎనర్జీని కన్జ్యూమ్ చేసేటప్పుడు సో లీస్ట్ పాసిబుల్ చేస్తున్నారా లేదా, సేవింగ్ ఎనర్జీ చేస్తున్నారా లేదా అనేది దాని మీద ఒక రిపోర్టు. అలాగే టెక్నాలజీ అబ్జార్ప్షన్, అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీని వాడుతున్నారు, ఇంపోర్ట్ చేసిన టెక్నాలజీని ఏమైనా వాడుతున్నారా, డొమెస్టిక్ టెక్నాలజీనా, లేదంటే ఏ స్టేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నారు, అది కూడా వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉండాలి. ఓకేనా. లేదంటే వాళ్ళు చేసే ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఓకేనా, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేయాలి. ఇదంతా ఎందుకంటే కంపెనీకి ఎన్విరాన్మెంట్ పట్ల ఉన్నది, అలాగే టెక్నాలజీలో ఎంత అడ్వాన్స్గా ఉందో తెలుసుకోవడానికి, అలాగే వాళ్ళు చేసే రీసెర్చ్ అండ్ ఎక్స్పెండిచర్ మీద, డెవలప్మెంట్ మీద ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. ఓకే, ఒక కంపెనీ R&D మీద హెవీ ఎక్స్పెండిచర్ చేస్తుందంటే సంథింగ్ ఏదైనా ఒక న్యూ ప్రొడక్ట్ రాబోతుందని అర్థం. ఓకేనా. సో అటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ హోల్డర్స్కి తెలియాలి. బికాస్ ఫ్యూచర్ వారు డెసిషన్ మేకింగ్ చేయాలి, కంపెనీ షేర్ ఇప్పుడు ఉంచాలా లేదంటే అమ్మేయాలా అనేది, ఇవన్నీ కూడా బేస్ చేసుకుని వాడు తీసుకుంటాడు డెసిషన్ అనేది. సో ఇవన్నీ కూడా చెప్పాలి. అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ అండ్ అవుట్ గోయింగ్స్, అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ఎంత వచ్చింది ఇన్ఫ్లో, అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ ఎంత వెళ్ళిపోయింది యాక్చువల్ అవుట్ఫ్లో, ఓకేనా. సో ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. బట్ ఫారెన్ ఎక్స్చేంజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ కంపెనీ అయితే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ కంపెనీ విచ్ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్, ప్రొడ్యూసింగ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్, సో వాళ్ళు ఫారెన్ కరెన్సీ ఇన్వర్డ్ సప్లైస్ గురించి అలాగే అవుట్వర్డ్ సప్లైస్ గురించి డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. సో 3 విషయాలు: కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, టెక్నాలజీ అబ్జర్వేషన్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ అండ్ అవుట్ గోయింగ్స్.
ఈ 3 పాయింట్స్ మీద వాళ్ళు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా బోర్డ్ రిపోర్ట్లోనే చేయాలి. ఓకేనా. బట్ గవర్నమెంట్ కంపెనీ విచ్ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు disclose about the foreign currency transactions. Okay. Next, risk management policy. Risk management policy. ఓకేనా. సో వాళ్ళ కంపెనీకి సంబంధించిన రిస్క్ ఎట్లా మెయింటైన్ ఎలా ఫాలో అవుతున్నారు. ఓకేనా. హై రిస్క్ తీసుకుంటున్నారా లేదంటే ఎలా ఉంది. కంపెనీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా రిస్క్లో ఉంటే ఓకేనా. మీరు ఇప్పుడు అగ్రిగోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారమ్మా. ఓకేనా. మీ రిస్క్ చెప్పండి, ఇప్పుడు హై ఉందా లో ఉందా. అగ్రిగోల్డ్ హై రిస్క్ ఉంటుంది. మరి దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు. అక్కడి నుంచి డబ్బులు రావని తెలుసు, మరి ఆ రిస్క్ ని ఎలా మేనేజ్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ ఏమైనా తీసుకున్నారా డిపాజిట్ల మీద. అది దాన్నే రిస్క్ మేనేజ్మెంట్ పాలసీ అంటారు. దాన్నే రిస్క్ మేనేజ్మెంట్ పాలసీ అంటారు. కంపెనీ దగ్గర నుంచి షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నానమ్మా. ఓకేనా. కంపెనీ లాసుల్లో ఉంది. కంపెనీ లాసుల్లోకి వెళ్ళిపోతే షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి ప్రెషర్ పెరిగిపోతుంది. మరి దాన్ని ఎలా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాం. వేరే చోట ఎక్కడైనా ఇన్సూరెన్స్ తీసుకున్నావా. ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్. ఓకేనా. అలాగే కంపెనీకి రిస్క్ వచ్చే ఎలిమెంట్స్ ఏంటి, ఆ రిస్క్ వచ్చే ఎలిమెంట్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నాం, దాన్నే రిస్క్ మేనేజ్మెంట్ పాలసీ అంటారు. ఓకేనా. సో దాని గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే షేర్ హోల్డర్స్ తన డబ్బు పెడుతున్నారు అంటే దే ఆర్ రిస్క్ అవేర్ అనమాట. వాళ్ళు రిస్క్ తీసుకోరు, దే ఆర్ రిస్క్ అవేర్. సో అందుకనే వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దీని గురించి నేను అంతగా చెప్పనవసరం లేదు. మీకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాలసీ ఏమైనా ఉందా లేదా, అది ఎక్కడ డిస్క్లోజ్ చేయాలని చెప్పాము మనం. సిఎస్ఆర్ పాలసీ బోర్డ్స్ రిపోర్ట్ లో చెప్పండి. బోర్డ్స్ రిపోర్ట్ లో. సో ఆల్రెడీ ఒక పాయింట్ వచ్చింది బోర్డ్స్ రిపోర్ట్. సో సిఎస్ఆర్ పాలసీ గురించి మొత్తం చెప్పనవసరం లేదు. ఒకవేళ కంపెనీకి వెబ్సైట్ ఉంటే సిఎస్ఆర్ పాలసీ వెబ్సైట్ లో పెట్టచ్చు అని చెప్తున్నాం కదా. సో డైరెక్ట్ గా వెబ్సైట్ లో పెట్టి ఇక్కడ మనకు కావాలనుకుంటే ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా కావాలంటే ఇవ్వచ్చు. వెబ్సైట్ అడ్రస్ లింక్ చేసి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే ఇవ్వచ్చు, సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్, a statement indicating the manner in which formal annual evaluation of the performance on the board, its committees and individual directors has been made if the company is a listed company or has a public company having a paid up share capital of 25 crores or more. అంటే ఒక పబ్లిక్ కంపెనీ కానీ లేదంటే ఒక లిస్టెడ్ కంపెనీ కానీ ఏమైనా ఉంటే వాళ్ళ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ అనమాట. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్. ఎలా బోర్డు ఎలా పనిచేసింది, కమిటీస్ ఎలా వర్క్ చేసినాయి, ఇండివిజువల్గా డైరెక్టర్స్ ఏ టైప్ ఆఫ్ వర్క్స్ చేశారు, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేసి దాన్ని కూడా చెప్పాలన్నమాట. సో దాంతోపాటు ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ అయితే ఆ డిస్క్లోజర్ అనేది చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్, సచ్ అదర్ మ్యాటర్స్. పాయింట్ నెంబర్ క్యూ ఏంటంటే ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్, ఇవన్నీ కూడా రెసిడ్యువల్ టాపిక్స్ అన్నమాట. సో సచ్ అదర్ మ్యాటర్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. సో ఇవంతా ఇంతకు ముందు ఉండేది కాదు, బట్ యాజ్ పర్ 2014 రూల్స్ నుంచి ఇవి కొత్తగా యాడ్ చేశారు అనమాట. సో ఏంటో చూద్దాం. ఫైనాన్షియల్ సమరీ ఆర్ హైలైట్స్, చేంజ్ ఇన్ ది నేచర్ ఆఫ్ బిజినెస్ ఇఫ్ ఎనీ. నెక్స్ట్, ద డీటెయిల్స్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆర్ కీ మేనేజరల్ పర్సన్స్ హూ ఆర్ అపాయింటెడ్ ఆర్ హ్యావ్ రిజైన్డ్. కొత్తగా ఎవరు వచ్చారు డైరెక్టర్స్, లేదంటే ఎవరు రిజైన్ చేశారు, వాళ్ళ డీటెయిల్స్. నెక్స్ట్, ఏ కంపెనీస్ ఈ సంవత్సరం కొత్తగా సబ్సిడరీ కింద యాడ్ అయినాయి, లేదంటే ఏ కంపెనీస్ ఈ సంవత్సరం సబ్సిడరీస్ నుంచి రిమూవ్ అయిపోయింది. అంటే నథింగ్ బట్ మన ఇన్వెస్ట్మెంట్ని మన కంట్రోల్ని విత్డ్రా చేసుకుంటే సబ్సిడరీ వెళ్ళిపోయిందని అంటాం. కొత్తగా ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసామనుకో 50% ఆర్ మోర్, ఏదో సబ్సిడరీస్ అయినా, జాయింట్ వెంచర్స్ గురించి అయినా, అసోసియేట్ గురించి అయినా, ఈ కంపెనీలో ఈ సంవత్సరం కొత్తగా మనకి ఎన్ని వచ్చినాయి, లేదంటే ఎన్ని వాటిల్లో సబ్సిడరీస్ కింద కానీ అదే కంట్రోల్ కానీ విత్డ్రా చేసుకున్నాం, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నెక్స్ట్, డిపాజిట్స్ ఎన్ని యాక్సెప్ట్ చేసాము, యాక్సెప్టెడ్ డ్యూరింగ్ ద ఇయర్, రిమైనింగ్ అన్పెయిడ్ ఆర్ అన్క్లెయిమ్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఓకేనా. సో అంటే ఎన్ని యాక్సెప్ట్ చేసాము, తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్కి ఎన్ని ఉన్నాయి,
ఒకవేళ డిఫాల్ట్ ఏమైనా ఉంటే, అంటే డిఫాల్ట్ అంటే ఏంటి, డిపాజిట్ పూర్తిగా పే చేయకపోయినా దాన్ని డిఫాల్ట్ అంటారు. డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ పే చేయాలి మనం, ఓకేనా. సో అది పే చేయకపోయినా సరే డిఫాల్ట్ అని అంటారు. సో ఆ డిఫాల్ట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్లో ఎంత ఉంది, ఈ సంవత్సరం మధ్యలో మ్యాక్సిమం ఎంత వచ్చింది, ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్కి ఎంత ఉంది, డిపాజిట్స్ డిఫాల్ట్ అంటే ఎంత కట్టలేకపోతున్నాం మనం అనేది ఆ డిఫాల్ట్ కూడా 3 స్టెప్స్లో మెన్షన్ చేయాలి, ఓకేనా. The details of the deposits which are not in compliance with the requirements of Chapter 5 of the Companies Act. ఓకేనా. సో డిపాజిట్స్ తీసుకునేటప్పుడు దానికి మనకి కొన్ని రూల్స్ ఉంటాయి, ఓకేనా. యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్ రూల్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఆ రూల్స్ని ఫాలో అయ్యారా లేదా, ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఆ ఫాలో అవ్వని రూల్స్ ఏంటనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్, the details of significant and material orders passed by the regulators or courts or tribunals impacting the going concern status of the company and the company's operations in future. Important point. అంటే కంపెనీ యొక్క గోయింగ్ కన్సర్న్కి వ్యతిరేకంగా ఏదైనా కోర్టు కానీ ట్రిబ్యునల్ కానీ కంపెనీని మూసేయమని కానీ, లేదంటే కంపెనీ బిజినెస్ని స్టాప్ చేయడం కానీ, కంపెనీ బిజినెస్ని ఏదైనా గవర్నమెంట్ తీసేసుకోవడం కానీ, ఇలా వ్యతిరేకంగా ఏదైనా కంపెనీ ఫ్యూచర్ గోయింగ్ కన్సర్న్కి ఎఫెక్ట్ అయ్యే ఆర్డర్ ఏమన్నా కోర్టు నుంచి కానీ ట్రిబ్యునల్ నుంచి కానీ ఏమైనా వచ్చిందా, ఓకేనా. సో అటువంటి ఏమైనా ఉంటే అవి ముందే డిస్క్లోజ్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్, ద డీటెయిల్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అడిక్వసీ ఆఫ్ ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఇందాకడే మనం చెప్పుకున్నాం ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్, అక్కడ చెప్పాడు ఇక్కడ చెప్తున్నాడు. ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ అనేవి అడిక్వేట్గా ఉన్నాయా లేదా కూడా చెప్పాలి, ఓకేనా. నెక్స్ట్, కాస్ట్ ఆడిట్ రికార్డ్స్ అండర్ సెక్షన్ 148. సెక్షన్ 148 ప్రకారం మనకు కనుక కాస్ట్ ఆడిట్ అప్లికబుల్ అయితే కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ అన్ని కూడా మనం మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది మెన్షన్ చేయాలి. అలాగే కంపెనీలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారా లేదా. ఏం కమిటీ అది, ఏం కమిటీ అమ్మా అది, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. ఏంటది, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. ఎస్, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. దేని మీద అంటే అండర్ ది సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ది ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్, ఓకేనా. వర్క్ ప్లేస్లో ఉమెన్కి ఎటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ ఏమైనా ఉన్నా సో దాని గురించి కంప్లైంట్ చేయడానికి ఇంటర్నల్గా ఒక కమిటీని మెయింటైన్ చేయాలి, ఓకేనా. ఆ కమిటీ అనేది మెయింటైన్ చేశారా లేదా, ఓకేనా. సో అది దాని గురించి కూడా చెప్పాలి, ఓకేనా. సో ఇవన్నీ కూడా చెప్పాలి. సో వెదర్ వేర్ డిస్క్లోజర్స్ రిఫర్డ్ ఇన్ పాయింట్ నెంబర్ AQT, అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పాయింట్ నెంబర్ A నుంచి Q వరకు చెప్పుకున్నాం, మనం Q పాయింట్స్ వరకు చెప్పుకున్నాం. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒకవేళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్లో లేకుండా డైరెక్ట్గా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లోనే మనం చెప్పేసాం అనుకుందాం, ఓకేనా. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి సో జస్ట్ రిఫరెన్స్ ఇస్తే సరిపోతుంది, జస్ట్ రిఫరెన్స్ ఇస్తే సరిపోతుంది. ఈ పాయింట్స్ అన్నీ ఆల్రెడీ ఒకసారి చెప్పేస్తే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అందులోనే వీటి గురించి అన్నిటి గురించి చెప్పేసామనుకో బోర్డ్ రిపోర్ట్లో మళ్ళీ కొత్తగా చెప్పడం అవసరం లేదు, ఆల్రెడీ అందులో ఉంటాయి కాబట్టి రిఫరెన్స్ ఇస్తే సరిపోతుంది అని చెప్తున్నాను, ఓకేనా. సో అది, సో అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ ఎప్పుడు కూడా కంపెనీ స్టాండ్ అలోన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్ చేసుకుని మాత్రమే ఉండాలి, కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్ చేసుకుని ఉండకూడదు. స్టాండ్ అలోన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మాత్రమే. మరి ఆ కంపెనీకి సబ్సిడరీస్ ఉంటే వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి సార్, సబ్సిడరీస్కి సెపరేట్గా హైలైట్ సమ్మరీ ఒక రిపోర్ట్ క్రియేట్ చేసి సబ్సిడరీస్ గురించి కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు సెపరేట్గా, ఓకేనా. సో దీస్ ఆర్ ది కంటెంట్స్ ఆఫ్ కంపెనీస్, కంటెంట్స్ ఆఫ్ బోర్డ్ రిపోర్ట్ ఆఫ్ కంపెనీస్ అదర్ దాన్ 1% కంపెనీ అండ్ స్మాల్ కంపెనీ, ఓకేనా. సో ఇన్ కేస్ ఆఫ్ 1% కంపెనీ అంటే ఏంటి, స్మాల్ కంపెనీకి అయితే ఏమేమి కంటెంట్ ఉండాలి ఇక్కడ చూద్దాం, ఓకే. సేమ్ ఇక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ ఉంటాయి చూడండి. వెబ్ అడ్రస్ గురించి, నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ఉండాలి, డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ స్టేట్మెంట్, ఫ్రాడ్ గురించి చెప్పడం, ఓకేనా. అలాగే ఆడిటర్ ఏమన్నా క్వాలిఫికేషన్స్ చేస్తే ఓకేనా వాటికి వీళ్ళు ఎటువంటి రిప్లై ఇచ్చారు ఏంటనేది ఇక్కడ ఉంటుంది. అలాగే కంపెనీ అఫైర్స్ గురించి, ఫైనాన్షియల్ సమ్మరీ ఆర్ హైలైట్స్ గురించి, అలాగే బోర్డ్ రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుంచి
ఎండ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్ దగ్గర నుంచి బోర్డ్ రిపోర్ట్ ఇచ్చేంత వరకు గ్యాప్లో ఏదైతే ఉందో మెటీరియల్ చేంజెస్ ఏమైనా వస్తే వాటి గురించి చెప్పడం. ఓకేనా. అండ్ ఎవరైతే కొత్తగా డైరెక్టర్స్ అపాయింట్ అయ్యారు, అలాగే ఎవరైతే డైరెక్టర్స్ కొత్తగా రిజైన్ చేశారు వాళ్ళ గురించి, అలాగే కంపెనీ కోర్టు కానీ ట్రిబ్యునల్ కానీ కంపెనీ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ చేసే ఆర్డర్ ఏమైనా ఇచ్చిందా, అలాగే రిలేటెడ్ పార్టీస్ యొక్క కాంట్రాక్ట్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని మెన్షన్ చేయడం. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ ఉన్నన్ని పాయింట్స్ ఇక్కడ లేవు. 1% కంపెనీకి స్మాల్ కంపెనీకి చాలా తక్కువ పాయింట్స్ ఉన్నాయి. జస్ట్ A to K వరకు చిన్న పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా. ఈ పాయింట్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది బోర్డ్ రిపోర్ట్లో. ఓకే. నెక్స్ట్ 1% కంపెనీ యొక్క బోర్డ్ రిపోర్ట్లో ఏముండాలి సార్? ఆడిటర్ ఏమన్నా క్వాలిఫికేషన్స్ చేస్తే వాటికి ఎక్స్ప్లెనేషన్స్ అవి 1% కంపెనీలో కూడా ఉండాలి. కానీ 1% కంపెనీకి సెక్రటేరియల్ ఆడిట్ అనేది అప్లికబుల్ కాదు కాబట్టి ఇక్కడ మనకి కంపెనీ సెక్రటరీ పాయింట్ మనకి ఇవ్వలేదు. కానీ అక్కడ మనకి కంపెనీ సెక్రటరీ చేసిన క్వాలిఫికేషన్స్ మీద కూడా రిప్లై ఇవ్వమన్నాడు. బట్ 1% కంపెనీకి స్మాల్ కంపెనీకి కంపెనీ సెక్రటరీ అవసరం లేదు కాబట్టి ఆ పాయింట్ ఇక్కడ ఇవ్వలేదు. ఓకేనా. నెక్స్ట్ సార్, బోర్డ్ రిపోర్ట్ ఎక్కడ మెన్షన్ చేయాలి సార్? ఎప్పుడు ఇస్తాం? యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్తో పాటు బోర్డ్ రిపోర్ట్ కూడా ఏజిఎంలో ఇస్తాం. ఓకే సార్, ఎవరు సైన్ చేయాలి సార్? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ సైన్ చేయాలా, ఎవరైనా సైన్ చేస్తే సరిపోతుందా? బోర్డ్ రిపోర్ట్లో ఎవరు సైన్ చేయాలి? ద చైర్పర్సన్ ఆఫ్ ది కంపెనీ ఇఫ్ ఈజ్ ఆథరైజ్డ్ బై ది బోర్డ్. అంటే బోర్డ్ రిపోర్టు చైర్పర్సన్ సైన్ చేస్తే సరిపోతుంది, చైర్పర్సన్ ఆఫ్ ది కంపెనీ. లేదా ఆర్ అట్లీస్ట్ 2 డైరెక్టర్స్ సైన్ చేయాలి. అయితే చైర్మన్ సైన్ చేయాలి, లేదా అట్లీస్ట్ 2 డైరెక్టర్స్ సైన్ చేయాలి. ఓకేనా. కానీ ఆ 2లో ఒకరు ఖచ్చితంగా మేనేజింగ్ డైరెక్టర్ అయి ఉండాలి. మేనేజింగ్ డైరెక్టర్ అయి ఉండాలి. ఓకే. ఒకవేళ ఓన్లీ 1 డైరెక్టర్ ఉంటే 1% కంపెనీలో 1 డైరెక్టర్ ఉంటాడు కాబట్టి ఆ ఒక్క డైరెక్టర్ సైన్ చేస్తే సరిపోతుంది. ఆ ఒక్క డైరెక్టర్ సైన్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ ద సైనింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బోర్డ్ రిపోర్ట్. సైనింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ